యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. ప్రియ దేవుని సంగమా, మనం అందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుట ద్వారా మన ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతము పాడుట ద్వారా ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీ గణనామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ ఉచితమైన కృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, గడిచినటువంటి 20 దినాలు నీ బలమైన రెక్కల చాటున నన్ను మమ్మలను దాచి 21వ దినములో నీ పరిశుద్ధ సన్నిధానములో మేముండడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు. నాయనా, గడిచిన దినములన్నిట ఎండ తీవ్రత నుండి నీ యొక్క రెక్కల చాటున చల్లటి ఆశ్రయం కల్పించి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి 4వ మాసములో ఈ 3వ పరిశుద్ధ దినములో ఎటు రీతిగా నీ నామాన్ని గణపరచు కొరకు, అనేకులకు అని నామాన్ని చాటి చెప్పట కొరకు నడిపించిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. 10 నిమిషాలు ఈ ఆరాధన క్రమంలో మేము ముందుకు వెళ్తున్నప్పుడు ప్రారంభం నుండి చివరి వరకు మీరేమో మధ్యలో ఉండండి. ఆయన వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో, తదుపరి జరిగిన ఆరాధన అంతటిలో కూడా మీరు మాతో ఉండండి. చేరవచ్చిన సంఘం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎత్తి పట్టుకొని నడిపించండి. రావాల్సిన సంఘము నాయన బిడ్డలను త్వరగా నడిపించి నీ పాద సముఖమును కూర్చుని పెట్టండి. ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు వాతావరణమును గాని, విద్యుత్ గాని ఏ ఆటంకము కలగకుండా, జరగనీయకుండా సమస్యమును మీ స్వాధీనమందు ఉంచుకొని ఈ ఆరాధన క్రమముగా, మర్యాదగా నీ నామ మహిమాత్రమే జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. పిల్లల సమయంలో మనం అందరం కూడా దగ్గరికి నిల్చుండి 42వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుకుందాం. 42వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరుడను పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమే అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. ప్రియులారా, మనం అందరం కూడా దగ్గర నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మొదటి పాట, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్న ఆధారం భయ కన్నతన పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ ఆరాధన క్రమంలో మనం ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి మొదటి పాట. అన్ని కాలంబులా నున్న యెహోవాని నిన్నాదారం బాయో కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నాతమయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడా నీవే. ఉన్నాలోకంబులా నుడుగాక కరుణాసం పన్నాతతో నేలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్నా సర్వాజ్ఞం డవు నీవే. ఎన్నా సఖ్యముగాక ఉన్న లక్షణములా సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింప నీ వంచు పోషింప నీ వంచు గిట్టింప నీ వంచు కీర్తింతును. వట్టి పానికి మాలి నట్టి మానవులాచే పట్టి రక్షింపబా ద్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చనాకిచి పట్టై నిలచియుండు ప్రభుడవంచు. గట్టాడా చేగాడా ముట్టుదాను కానా పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడా నీవు పాపి నేను.
సారా భాగ్యుడా నీవు జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరమెందక ప్రోవా నెరనమ్మితి అన్ని కాలంబులా నున్నాయే హోవాని నిన్నాదారం వాయో కన్నా తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. దేవుడు మరలా 3వ పరిశుద్ధ దినములో ఇటు రీతిగా ఆయన పాద సన్నిధిలో మనం ఉండడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దిన ధ్యానంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు ఈ దిన ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని డాక్టర్ సౌజన్య గారు చదువుతారు. తదుపరి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు డాక్టర్ సౌజన్య గారు చదువుతారు. డాక్టర్ లారెన్స్ గారు ఉపాధ్యక్షులు విజ్ఞాపన ప్రార్థనలో మనలను నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుంచి దానియేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనములు చదువుకుందాం. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండెరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహామిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ పాద సన్నిధానికి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ దినాన్న ప్రభ, ఆదివార దినాన్న విశ్రాంతి దినాన్న ప్రభ, నీ మందిర ఆవరణలో ఈ విధంగా నివసించే అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మేము ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. నీ సన్నిధానంలో క్రమశిక్షణతో నీ వాక్యాన్ని విని, నీ వాక్యమని తండ్రి ఒక ఖడ్గం చేత మా హృదయాలు నలగగొట్టుకొని నీ దీనదాసుల ద్వారా చిక్కనైన వాక్యాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాను ప్రభా. ఆ వాక్యాన్ని మా గుండెల్లో పదలపరుచుకొని తండ్రి మేము నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా నడిచే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయనా. నీకు వందనాలు. గతించిన కాలమంతయు నీ యొక్క పరిశుద్ధ రెక్కల కింద పరచపరిచి మమ్మల్ని ఈ దినాన్ని ఈ మందిరంలో నివసించే అమూల్యమైన సమయం మాకు ఇచ్చావు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఎవరెవరి హృదయాల్లో ఏమి ఉన్నదో సమస్త నువ్వు ఎరిగి ఉన్నావు. ఎవరు కూడా ఉట్టి చేతులతో పోకుండా నీ యొక్క అమూల్యమైన వాక్యం చేత తండ్రి వారు తండ్రి గృహానికి తిరిగే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. ఎవరైనా రాలేని బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా తండ్రి వారు ఎందుచేత రాలేదో సమస్త నువ్వు ఎరిగి ఉన్నావు. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు. మా తలంపులు కాని తండ్రి నీ తలంపుల ప్రభా సమస్తం నీ చిత్తం తండ్రి, నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు ప్రభా, సమస్తం నువ్వు ఎరిగిన వాడు తండ్రి. మా ప్రార్థన యావత్తు తండ్రి నీ దీపం వల్ల నీ పాద సన్నిధానికి చేరుకునే భాగ్యం మాకు
దయచేయచ్చు ప్రభ. నీ యొక్క ఆలయాన్ని ప్రభ తండ్రి మేము పరిశుద్ధముగా ఉంచుకొని ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో మేమందరం కూడా ఏకతాటిగా ముందుకు నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభ. నీ సన్నిధానంలో మరోసారి పెట్టుచున్నాను ప్రభ. నాయనా నీకు వందనాలు. మేము చేసిన ప్రార్థనలు అన్ని వినేవాడువు తండ్రి, చెవి ఒగ్గుచున్నావు నాయన, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. తండ్రి మీ మందిర స్థలం కోసం ప్రభా తండ్రి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం ప్రభా. నీ చిత్తమైతే ప్రభా ఆ స్థలాన్ని మేము తీసుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నీ నూతన మందిరాన్ని నిర్మించుటకు, ఇంకను విశాలమైన మందిరాన్ని, ఇంకను ప్రభా నీ యొక్క విశ్వాసులను ఎక్కువ మంది పట్టే భాగ్యంగా మాకు సంఘానికి దయచేయమని వేడుకుంటున్నాను. ఆ యొక్క స్థలాన్ని తండ్రి త్వరలో తండ్రి అది మేము తీసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. నీ దీనదాసుడు కుటుంబాన్ని, సంఘ పెద్దల్ని, ఇక్కడ వచ్చిన వారందరినీ పేరు పేరుని ఆశ్రదించి ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము పదిలపరుచుకొని నీ దీనదాసుడు ద్వారా చెప్పే ప్రతి మాటను కూడా తండ్రి మేము హృదయాల్లో దాచుకునే భాగ్యం మాకు దయచేయమని పాపని చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చిది సమయంలో వాక్య భాగము చదివి వినిపించినటువంటి డాక్టర్ సౌజన్య గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థన నడిపించినటువంటి డాక్టర్ లారెన్స్ గారికి, ఇద్దరికి ప్రభు నామములో అందరం లేచి నిలబడదాం. 10 నిమిషాల్లో స్తుతి ఆరాధన చేద్దాం. పేరుబిడ్డలు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు మనం కూడా దేవుని నామాన్ని స్తుతించాలని మనం చేస్తా ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట మేలు చేసి దేవుడైన మేలు చేయక నీ ఉండలేవయ్యా అని హృదయపూర్వకంగా ప్రభువుని మనం స్తుతిస్తూ ఆరాధించేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిజమే కదా, మేలు చేసే దేవుడు ఆయన, మేలు చేయకుండా ఉండలేడు ఆయన. ఆరాధించకుండా మనము ఉండలేకుండా స్తుతి చేద్దాం. చెబుదాం, అయ్యా నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య ఉన్న దూరం మీరు తొలగించారు నీ కృప చేత, నా ఆనందం కోరేది నీవే అని హృదయపూర్వక స్తుతి చేద్దాం. ఆమేన్. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశ
తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది. చెబుదామా? యేసయ్యా. అందరూ చెప్దాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెబుతాం దేవునితో, అయ్యా నేను ఆరాధిస్తున్నప్పుడు, నేను గనపరుస్తున్నప్పుడు నీ హస్తాలు నన్ను తాకాయి దేవా. పశ్చాత్తాపం కలిగింది నాలో. అప్పుడు నేను గ్రహించాను పాపినని. అయ్యా ఇదిగో నీవు నా జీవితంలో చేసిన మేళ్లకు అలవాటు అయ్యాను, అందుకే నీ పాదములు వెదలుకున్నానయ్యా అని. నీకు ఇష్టమైన దారి నీలో నేను కనుగొన్నాను. ఆ దారిలో నడవడానికి నీ సహాయం నాకు అవసరం దేవా అని హృదయపూర్వకంగా స్తుతి చేద్దాం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. హృదయాన్ని దేవుని వైపు త్రిపునిస్తాం. హృదయపూర్వక ఆరాధనలో పాల్గొందాం. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. చెప్దాం. నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటి, నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటి, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. చెప్దాం. యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హృదయపూర్వకంగా దేవుని స్తుతి చేద్దాం. ఈ పరిశుద్ధ దినములో ప్రభువా ఈ ఆత్మ నాతో ఉంచారు, మీకే స్తోత్రాలు. హృదయపూర్వకం చెబుతూ అయ్యా జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయవా. మేలు చేసే దేవుడవు నీవు, కృపనిచ్చే దేవుడవు నీవు. నాయన నీవు మా జీవితంలో చేసిన మేళ్లకు మేము అలవాటు అయిపోయాం. అందుకొరకే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ పాదములు మేము వదలకుండా నేను ఆశ్రయిస్తున్నాం. అందుకొరకే ఆ జీవజల నదులు మా హృదయంలో పారనివని హృదయపూర్వకంగా ఒకసారి హృదయమంతా కూడా దేవుని వైపు తిరిపి కేంద్రీకరించి హృదయమంతటితో మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతి చేద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చెప్తామా? జీవనదిని నా హృదయములో
ప్రవహింపచేయుమయా. మళ్ళీ చెప్దామా? జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. చెప్దాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. జీవనది అందరూ చెప్దాం. మా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని చెప్దామా? నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని మా సంగములో ప్రవహింపచేయుమయా. చెప్దామా? జీవనదిని మా గ్రామములో ప్రవహింపచేయుమయా. ప్రార్థన చేసుకుందాం. సమయంలో చేసినటువంటి స్తుతి ఆరాధన బట్టి సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. అర్థం చేసుకుందాం. కృపయ కనికరం గల మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రములైనా ప్రభా, ఇంతవరకు ప్రభా మరి మేము చేసిన స్తుతి ఆరాధన మధ్యలో మీరు సంచారం చేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మాలో ఆ యొక్క జీవనదిని ప్రవహించే శక్తి మాకు దయచేయమని అడుగుతూ ఉన్నామునైనా ప్రభా. ఎప్పుడైతే ప్రభా మీ యందు మరి విరిగి నలిగిన మనసుతో వస్తామో అప్పుడు ప్రభా ఆ యొక్క జీవనదిని మాకు ఇస్తామని మీరు తెలియజేసిన విధానం బట్టి అట్టి రీతిగా ప్రభా నన్ను, మా కుటుంబాలు అయితేనేమి, మా సంఘం అయితేనేమి మీ దగ్గరకు వచ్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాము నాయన. నిజమే ప్రభా, ఎన్నో వేదనలు ప్రభా, ఎన్నో బలహీనతలతో ప్రభా మరి వచ్చి ఉన్నారు ప్రభా. ఎన్నో వేదనలు ప్రభా, ఆ బిడ్డల గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన ప్రభా. వారికి ప్రభా మరి మనోధైర్యం కల్పించమని అడుగుతున్నాం నాయన. ఇదిగా ప్రభా, ఎండలు చాలా ఎక్కువగా ఉంటుండగా ప్రభా ఉపశమనం కలిగించమని అడుగుతున్నాం నాయన ప్రభా. ఉద్యోగస్తులు అయితేనేమి, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా మరి పాస్టర్ గారిని, అమ్మగారిని ప్రభా కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతున్నాం నాయన ప్రభా. సంఘాన్ని ప్రభా ఇంకా బలపడుతూ ఉన్న విధానం బట్టి వందనాలు ప్రభా. ఎవరెవరైతే రాలేదో ప్రభా వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నాడు నాయన ప్రభా. మా యొక్క ప్రియులు ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా, ఆ యొక్క దేశాల్లో అయితేనేమి, విదేశాల్లో అయితే ఉంటుండగా వాళ్ళని కూడా దర్శించమని అడుగుతున్నాం నాయన. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటుండగా వాళ్ళ ప్రార్థన మొర వినమని అడుగుతున్నాం నాయన. ఇదిగా ప్రభా యొక్క పరిశుద్ధ దినాన్ని ప్రభా పాస్టర్ గారి ద్వారా మరి ఏ వాక్యం అయితే మేము వినబోతున్నామో ఆ వాక్యానుసారంగా నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మంచిది పిల్లల దేవుడు తన మహాకృపను బట్టి మరలా 4వ మాసము 3వ పరిశుద్ధ దినములో ఇటు రీతిగా ఆయన పరిశుద్ధ సన్నిధానములో మనం ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మనందరికీ కల్పించినటువంటి అవకాశం బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరి సమయంలో చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, మరి నూతనంగా మరి వచ్చిన సహోదరులకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు మన మధ్యలో
చదవబడ్డాయి, మనం విన్నాం. మరి 2 వచనాల్లో నుండి, ప్రాముఖ్యంగా 10వ వచనంలో నుండి ఆ మొదటి మాటను నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం మొదటి మాట. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. ఈ మాటను బట్టి మరి గత వారం ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఎంతమంది గుర్తుంది అమ్మా? అగ్ని అభిషేకం. ఈరోజు దాన్ని కొనసాగిస్తూ అక్కడ ఒక మాటను చూడండి, అగ్ని వంటి ప్రవాహము లేక అగ్ని వంటి నది. ఈరోజు మన యొక్క ధ్యానాంశం. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. వారిలో దానియేలు ప్రముఖుడైన వాడిగా గమనిస్తున్నాం. యెషయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఇంకా చెప్పాలి పెద్ద ప్రవక్త 4, ఇర్మియా ప్రవక్త మరియు దానియేలు ప్రవక్త. ఈ 4 పెద్ద ప్రవక్తలు అంటారు. ఆ తదుపరి ఉన్న వారందరినీ కూడా చిన్న ప్రవక్తలు అంటారు. అయితే ఈ 4లో దానియేలు ప్రముఖుడుగా ముద్రించబడ్డాడు. కారణం ఏంటంటే 4 రాజుల కాలంలో ప్రధానమంత్రిగా దానియేలు పనిచేయడం అనేది మనం చూస్తాం. అదే సమయంలో దేవునితో సంభాషించేవానిగా కూడా, దేవుని రహస్యాలను తెలుసుకునేవాడిగా కూడా జీవించాడు. 4 రాజులు తనను హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారు, ప్రధానమంత్రి స్థానం ఇచ్చారు వారి రాజ్యం అని చెప్పి, ఏమాత్రం కూడా దేవునిని విడిచిపెట్టి, దేవుని కార్యాలను విడిచిపెట్టి, లేక దేవునితో సంభాషించిన విధానం విడిచిపెట్టి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం అనేటువంటి ఆ విభాగాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా దానియేలు జీవించాలి. ఇటు ప్రధానమంత్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తూనే దేవునితో సంభాషిస్తూ దేవుని రహస్యాలను కూడా తెలుసుకునేవాడు ఉన్నాడు. కళల భావాన్ని, అదేవిధంగా మరుగైనటువంటి మర్మాలను కూడా బయలుపరిచేటువంటి ఒక గొప్ప కృపను దేవుడు దానియేలుకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్ప హల్లెలూయా. చూడండి, దానియేలు రాసినటువంటి ప్రవచన గ్రంథం లోతైనటువంటి ఆత్మీయ భావాలతో కూడినది. మరి ఇంతకుముందు మీరు ఆ దానియేలు గ్రంథాన్ని పూర్తిగా చదివేరలేదు నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను అంటాను చదవకపోతే కనుక ఈ సందేశం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ 12 అధ్యాయాలకు కూడా చాలా లోతైనటువంటి ఆత్మీయ భావాలు దీనిలో రాయబడ్డాయి. చూడండి, ఇది ఇంచుమించుగా ప్రకటన గ్రంథముతో సమానమైనటువంటి పుస్తకం. జాగ్రత్తగా గమనిస్తాం. ఇంచుమించుగా దానియేలు గ్రంథం అనే ఈ పుస్తకము ప్రకటన గ్రంథముతో సమానమైనది. ఒక దినము దానియేలు పరలోక రాజ్యాన్ని చూస్తూ తన యొక్క కళల భావంలో, కళ దర్శనంలో ఈ మాట రాశాడు. చూద్దామా? 9వ వాక్యం చదువుదాం ఒకసారి. చదవబడిన వాక్య భాగంలో 9వ వాక్యం. దానియేలు దర్శనంలో పరలోక రాజ్యం చూస్తూ చెబుతున్న మాట, ఇంకా సింహాసనములు వేయుట చూచి మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హేమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము, జాగ్రత్తగా గమనించాలి, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల మధ్య ఉంది, మండుచుండెను, దాని చక్రములు అగ్ని వల్లే ఉన్నాయి. ఆ తర్వాత రాస్తూ అన్నాడు, ఆయన యొద్ద నుండి ఏమొస్తుందంట, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి వస్తున్నది మాట రాశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ 2 నదులు, ఒకటి నీటితో నిండినటువంటి నది, రెండవది అగ్నితో నిండినటువంటి నది. నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి బాప్తిస్మం ఇచ్చినటువంటి క్రమంలో యోర్దాను నదిలో నిలబడి వస్తున్న వారందరికీ బాప్తిస్మం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా యోహాను చేత బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి, నీ చేత నేను బాప్తిస్మం పొందవలసిన మాట ఉండగా నా చేత నీవు బాప్తిస్మం పొందడానికి వచ్చావా అని, అంటే పలకలేదు కానీ తన మనస్సులో అనుకుంటూ అక్కడ ఒక మాట ఉంటుంది, నివారించి చూచెను అనే మాట.
ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన బాప్తిస్మ యోహాను వచ్చిందో, ప్రభు అంటాడు, లేఖనము నెరవేరు నిమిత్తము నీతి యావత్తు జరుగుతాము ఇప్పటికిది కానిమ్ము. అంటే బాప్తిస్మ యోహాను నీటితో బాప్తిస్మ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువైపు క్రీస్తు వారు నిలబడి ఉన్నాడు. ఆయన దేవునితో ఇస్తాడంట, అగ్నితో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూద్దాం ఒకసారి మాట. మార్కు సువార్త, క్షమించాలి, యోహాను సువార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆయన మీకు అగ్నితో బాప్తిసం ఇస్తున్నట్టు మాట రాయబడింది. చదవండి. నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు ఆయన చెప్పుల వారు నేను విప్పుటకు నేను పాత్రుడను కాదు చెప్పాను. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు, నేనైతే నీటితో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితో మీకు బాప్తిస్మ ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గడిచే హల్లెలూయా. అగ్నినదులు అనగా ఆత్మతోను అగ్నితోను బాప్తిస్మ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 2 బాప్తిస్మాలు ఉన్నాయి. ఒకటి నీటి ద్వారా పొందేటువంటి బాప్తిస్మం, రెండవది అగ్ని ద్వారా పొందేటువంటి బాప్తిస్మం. ఈ అగ్ని ద్వారా బాప్తిస్మం పొందితే గత వారం మనం ధ్యానం చేసాము, అగ్నితో అభిషేకించబడే విధానం. చూడండి, ఆ అగ్ని నదిని దానియేలు దర్శనములో చూశాడు. అయితే ఆ అగ్ని నది ఎక్కడి నుండి వచ్చిందని చెప్పాడంట. ఆ అగ్ని నది ఆయన ఎదురు నుండి ప్రవహిస్తూ ఉంది. వేవేల కొలది ప్రజలు ఆయనను సేవిస్తూ ఉన్నారు. ప్రభు యొద్ద అగ్ని బాప్తిసం పొందడానికి, అగ్ని అభిషేకం పొందడానికి వేల ప్రజలు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన యొద్ద నుండి ఆ యొక్క అగ్ని ప్రవాహము వస్తుంది కనుక ఆ అగ్ని నదిలో అనేక మంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. చూడండి, జపాన్ దేశం మనందరికీ తెలుసు కదండి. అంటే బహుశా మనం ఎవరైనా చూడలేదు అనుకోండి, విన్నాం కదా. జపాన్ దేశంలో అంట చాలా పర్వతాలు, ఎన్నో అగ్ని పర్వతాలు ఉన్నాయంట. ఆ అగ్ని పర్వతాలు చూడడానికి చాలా సుందరంగా, చాలా నెమ్మదిగా కనబడతాయంట. కానీ ఒక్కసారిగా వాటిలో నుండి ఆ లావా అనేది వెదజల్లినప్పుడు మాత్రము ఆ దృశ్యం అంటండి చాలా భయంకరంగా ఉంటుందట. అంటే మామూలుగా చూసేటప్పుడు ఆ అగ్నిపర్వతం ఎంత నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుందో, ఆ లావా అనేది వెదజల్లినప్పుడు మాత్రము చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటుందంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకరోజు సిలువ వేయబడడానికి ముందు రూపాంతర అనుభవం పొందినప్పుడు ఆ కొండ ఎక్కినప్పుడు తనతో పాటు 3 శిష్యులు తీసుకెళ్ళాడు ఆయన. ఆ రూపాంతర అనుభవం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అనే మాట. దేవుని స్తోత్రం కలుగును కాక. అని ఎందుకు ఈ మాట చెప్తానంటే, జపాన్ దేశంలో ఉన్నటువంటి ఆ పర్వతాలు చూడడానికి సుందరంగా ఉన్నప్పుడు, ఆ లావా వెదజల్లినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో, క్రీస్తు ప్రభు వారు అంతకంటే శక్తివంతమైనటువంటి ఆ వెలుగును ప్రకాశించినప్పుడు అంటండి, ఆయన శిష్యులు ఆ యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతిని చూడలేక ఒక మాట రాయబడింది, చచ్చిన వారి వల్లే పడి ఉండిరు అనే మాట. అంటే చూడండి ఎంత ఆ రూపాంతరం అనేది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఆయన రూపాంతరం పొందాడో దేవుని యొక్క మహిమ ఆయనలో నుండి బయటికి ప్రవహించింది. దేవుని యొక్క శక్తి బయటకు వచ్చినప్పుడు మహిమ గల ఆ దృశ్యాన్ని చూడలేక శిష్యులు ఏమయ్యారంట, చచ్చిన వారు చూడలేకపోయారు. చూడండి, పాత గ్రంథంలో తండ్రి దేవుడు మోషేను దాటి వెళ్తున్నప్పుడు నా యొక్క ముఖాన్ని నువ్వు చూడలేవు అంటాడు. కారణం ఏంటంటే, నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు. ఏమండి? అయితే ఈ మోషే అడుగుతాడు, నేను ఏమైనా చూడాలన్నప్పుడు దాటి వెళుతూ తన చేతిని ముఖానికి అడ్డుపెట్టాడు. ఆ వెళ్ళిపోతూ చేయి తీసినప్పుడు ఆ వీపు వెనక భాగం చూసినప్పుడే మోషే ఏం చేసినట్టు తట్టుకోలేకపోయాడంట ఆ వెలుగుని. చూడండి, వీపు వెనక భాగాన్ని చూస్తేనే తట్టుకోలేకపోతే ఏమండి ఆయన ముఖాన్ని చూస్తే మనం తట్టుకోగలమా? గమనించాలి. ఉదయకాల సమయంలో ఈరోజు ఆ అగ్ని వద్దకు రావాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. నీటితో మనం బాప్తిసం పొందే మంచిదే. ఈరోజు ఆ అగ్నితో కూడా మనం బాప్తిసం పొందాలని ఆశిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆ అగ్ని నదిలో క్రీస్తు వారు నిలబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి హల్లెలూయా. ఎందుకంటే ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చే బలమైనటువంటి అగ్ని జ్వాలలుగా ఆయన మనము మార్చడానికి ఇష్టపడుతున్నాడు. గత వారం అదే ధ్యానం చేస్తాం.
ఏం చేయాలంట? యోహాను కొరకు సాక్ష్యం ఇచ్చాడు కదా ఆయన. ఏ సాక్ష్యం అది? మర్చిపోయారా? ప్రభు వారు యోహాను కొరకు సాక్ష్యం ఇచ్చాడు. అతడు అమ్మా కాదు, అమ్మా కాదు, ఇంకా అతడు మండుచు, మర్చిపోయారు అది కూడా, జ్ఞాపకం చేశారు. మండుచు ప్రకాశించు దీపమై ఉండేను. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను కొరకు దేవుడిచ్చిన సాక్ష్యం ఏమంట? అతడు మండుచు ప్రకాశించే దీపం. ఈరోజు ఆ అగ్ని నదిలో మనము కూడా బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి మనము కూడా ప్రకాశించే జ్వాలలుగా ఉండాలని, ఆ విధంగా మార్చడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మనం సిద్ధమేనా? ఏమండి చూడండి, సాధారణంగా మన ఇంట్లో వెలిగించేటువంటి ఆ చిన్న అగ్ని, ఒక చిన్నపాటి ఆ చొరక తగిలితేనే మనకు చాలా ఎక్కువ భయపడిపోతుంటాం, మంటకి బాధపడిపోతుంటాం. అలాంటిది ప్రభు వచ్చినప్పుడు ఏమండి, ఆయనతో పాటు ఎత్తబడడానికి సిద్ధపడకుండా ఉంటే, ఆయన వచ్చినప్పుడు ఈ అగ్నితో బాప్తిస్మం పొందిన అనుభవం ఉంటే నిత్య నరకాగ్నికి మనము త్రోసివేయబడతాము. అది ఏమండి లోకానుసరణ అగ్ని కంటే మించినటువంటి రెట్టింపు వేడితో ఉంటుంది. అందుకే ఒక మాట ఉంటుంది కదా, అగ్ని ఆరదు పురుగు సాము. చూడండి, గమనించండి. ఉదయకాల సమయంలో చూడండి, ఒక నదిని గురించి మనం పరిశీలన చేసినప్పుడు మొదట అంటే దాని ఉత్పత్తి స్థానాన్ని గుర్తించాలట. మన దేశంలో చాలా రకాల నదులు ఉన్నాయి కదా, చెప్పండి ఒకసారి. సింధు నది, గంగా నది, యమునా నది, బ్రహ్మపుత్ర నది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నదులన్నీ కూడా ఆ హిమాలయ పర్వతంలో ఉన్నటువంటి మానస సరోవరంలో నుండి అవి ప్రవహిస్తూ ఉంటామండి. అయితే ఆ సంవత్సరం అంతా కూడా వాటిలో నీరు ప్రవహిస్తూనే ఉంటుందట. సంవత్సరం అంతా ఎప్పుడు కూడా అవి ఎండిపోవట. కనుక పంటలకు జీవం ఇచ్చేటువంటి జీవనదులుగా వాటిని గుర్తించారు. అయితే మనం ఇప్పుడు ఆ లోక సంబంధమైన నదుల గురించి ధ్యానించడం లేదు, కానీ మనము ధ్యానించబడే అగ్ని లేక ఆ నది ఎక్కడి నుండి వస్తుందనంటే వాక్యం చెప్తుంది, దేవుని యొద్ద నుండి ప్రవహించే నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మన చదువు మన దేశంలో ఉన్నటువంటి లోక సంబంధ నదులు ఆయా ప్రదేశాలను ప్రవహిస్తూ ఉంటే, ఈ అగ్ని నది మాత్రము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొద్ద నుండి ప్రవహిస్తూ ఉంది. కనుక గమనించాలి. చూడండి, ఈ అగ్ని నదిని ఎక్కడ ప్రారంభమైందంటే దేవుని యొద్ద నుండి వస్తూ ఉంది. చూడండి, కొన్ని నదులు, 1 లేక 2 నదులను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఒక నదిని నేను మీకు చూపించబోతా ఉన్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యం చదవండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి జీవనది. చూడండి, ఈరోజు మన ధ్యానాంశం అగ్ని నది. ఆ అగ్ని ఎక్కడి నుంచి ప్రవహిస్తుందంటే చెప్పాలి, దేవుని యొద్ద నుండి ప్రవహిస్తుంది. ఆ అగ్ని నదుల నుండి ఏమండి క్రీస్తు ప్రభు వారు మన కొరకు వచ్చాడు. ఆయనలో నుండి మరొక నదిని మనకు ప్రవహింపజేస్తున్నాడు. ఏంటి ఆ నది అంటే చెప్పాలి, జీవనది అన్నాడు కదా. ఈ జీవనది ఎవరు అనుభవిస్తారంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమే, అవునా? చెప్పాలి, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఆయన విశ్వాసం ఉంచిన వారమే. మరి మన హృదయంలో నుండి లేక మన కడుపులో నుండి ఆ జీవజల నదులు పారుతున్నాయా అనేది ఒక ప్రశ్న. ఈ జీవజల నది అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది ఎన్నటికీ కూడా ఎండిపోదు. జాగ్రత్త గమనిస్తారు, అది ఎన్నటికీ ఎండిపోదు. రెండవది ఏంటంటే అది దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క బలమును తెచ్చేటువంటి నది. ఈ 2 విషయాలు అంటే జీవనది అనగానే ఈ 2 విషయాలు గుర్తురావు. ఒకటి, అది ఎప్పటికీ ఎండిపోదు. కనుక దేవుడు కూడా తన బిడ్డలైన వారి యొక్క ఆత్మీయ జీవితము ఎప్పటికీ ఎండిపోకూడదు. ఏమండి, ఈ జీవనది ఎప్పటికీ ఎండిపోదు. కారణం ఏంటి? అక్కడ అన్నాడు కదా, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి ఈ జీవజల నది పారుతుంది. కనుక వాడు ఎప్పుడు కూడా ఏం చేయడు
చెప్పాలి, ఎప్పుడు కూడా ఎండిపోడు. కారణం ఏంటంటే ఆ జీవనది అనేది ఎప్పుడూ ఎండిపోదు కనుక ఆయన బిడ్డలకున్న ఎవరు కూడా ఎప్పటికీ ఎండిపోని స్థితిలోకి వెళ్ళిపోకూడదు. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఆ మాటలు గమనిస్తే అక్కడ దేవుడు ప్రవక్త యెహెజ్కేలును జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట అంటాడు, నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు గుర్తుంది ఎవరికైనా, బ్రతకగలవా? ఏమన్నాడండి? ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా? యెహెజ్కేలు అంటాడు, ప్రభువా అది నీకే తెలుసు. దేవుని స్తోత్రం కలుగును. కారణం ఏంటంటే ఎండిపోయిన స్థితిని సహితము జీవముగా మార్చగల శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా, గడిగిన హల్లెలూయా. కనుక ఆయన యొక్క జీవము ఇచ్చేటువంటి మనము ఎప్పుడు కూడా ఎండిపోయిన స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆ నది యొక్క యువతల అవతల కూడా జీవవృక్షం ఉంది. అది నెల నెలకు ఫలిస్తూ కూడా ఏమండి ప్రతి నెల కాపు కాస్తూ ఉంది. ఆ వృక్షం యొక్క ఆకులు అంటండి ఆ జనములను స్వస్థపరచడానికి వినియోగిస్తారంట. జీవవృక్షం యొక్క ఆకులు జనులను స్వస్థపరచడానికి వినియోగిస్తారంట. కనుక ఈ జీవజలం అనేది జీవవృక్ష ఫలాలను పండింపజేస్తుంది. కనుక ఈరోజు ఈ జీవనది మనందరి హృదయాల్లో పారాలి. కారణం ఏంటంటే ఒకవేళ మనం ఇంకా ఎండిపోయిన స్థితిలో ఉంటున్నామేమో, మన ఆత్మీయ స్థితి, మన విశ్వాస స్థితి ఎండిపోయిన పరిస్థితులకు వెళ్తున్నామో. ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉందని మీరు ఎప్పటికీ ఎండిపోరు, మీరు ఎప్పటికీ ఎండి స్థితులకు రారు. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏమండి, పరిశుద్ధాత్మ శక్తి మనలో నింపబడితే మన జీవితం ఎప్పుడు కూడా ఎండిపోదండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకానికి కనుక మనం ఇష్టపడితే మనం ఎప్పుడు కూడా ఎండిపోయేటువంటి స్థితికి నడిపించబడం. ఒకవేళ మనము ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం పొందడానికి కానీ ఆ అగ్ని ప్రవాహం దగ్గరికి రావడానికి ఇష్టపడకపోతేనండి మన జీవితం అంతా ఎండిపోతుందట. కారణం ఏంటంటే ఆయన బండను నీటి మడుగ చేసేవాడు, చెక్కుముక్కి రాత్రిని నీటి ఓటగా చేసేవాడు. కనుక అంతేకాదు అరణ్యములో త్రోవను కలుగు చేసి ఎడారులో సహితం నదులు పారచేయగల శక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. కనుక అలాంటి శక్తిమంతుడైన దేవుని మనం కలుగును. అందుకే వాక్యం మాట్లాడది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈరోజు ఆ ధన్యతలు మనం అందరం ఉన్నాం. కనుక ఏ అగ్ని అభిషేకం అనేది మనం పొందుకున్నామో అదే ఆ అగ్ని నది ప్రవహిస్తున్నప్పుడు దానిలో నుండి వచ్చేటువంటి ఆ జీవనది మన యొక్క ఆత్మీయ జీవితంలో పారడానికి మనము ఇష్టపడాలి. ఎందుకంటే మన స్థితి ఎప్పుడు కూడా ఎండిపోవడానికి వీల్లేదు. ఈ పరిశుద్ధాత్మ నదిలోకి రావడానికి మొదట రక్షణ కావాలి. అది మనందరికీ ఉంది, లేదని నేను చెప్పను. రెండోది ఏంటంటే విశ్వాసం కావాలి. ఇది కొంచెం తక్కువ. ఏమండి, ఈ పరిశుద్ధాత్మ అగ్ని నదిలోనికి రావడానికి 3 విషయాలకు అవసరం. ఒకటి రక్షణ, అది మనం ఎప్పుడో పొందుకున్నాం, రక్షణ ఉంది మనకి. రెండోది ఏంటంటే విశ్వాసం కావాలి, లేదని నేను చెప్పను, కాకపోతే అది ఉండాల్సిన పరిమితిలో లేదు. మూడోది ఏంటంటే దప్పిగలవారై దేవుని యొద్ద గోజాడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మల దప్పిక అనేది మనలో రావాలి. ఆ దప్పిక అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, దప్పికొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి. ఎవరు ఆ నీళ్ళు అంటే జీవజలం ఇచ్చిన ప్రభు దగ్గర రమ్మని. కానీ ఈ 3 విషయాలు మనలో ఉంటే ఏమండి తప్పనిసరిగా మన జీవితంలో ఈ జీవజలముల బుగ్గ అనేది ఎప్పుడు కూడా ఎండిపోకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. కనుక మన హృదయమందు ప్రభు ఎడల అపరిమితమైన దాహం ఉంటే, మన హృదయంలో దేవుని కొరకైనటువంటి దాహము ఇంకా ఎక్కువైతే కనుక ఏమండి ఆయన నిశ్చయంగా పరిశుద్ధాత్మను మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దావీదు ఒక దాహం కలిగి ఉన్నాడు. మనం చదివినటువంటి ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగంలో మొదటి మాట ఒకసారి చదవండి. 42వ సంకీర్తన మొదటి చరణం చదవండి త్వరగా. చూడండి, దావీదు యొక్క దాహం అది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడి. చూడండి, దావీదు యొక్క దాహం అంటే దుప్పి ఎప్పుడు దాహం వస్తుందంటే అది వేటగాడి చేతుల్లో దెబ్బ గురైనప్పుడు, వేటగాడు దాన్ని కొట్టినప్పుడు, ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ నుండి తప్పించుకున్నట్టండి ఎక్కడ నీటి మడుగు ఉందానని పరిగెడుతూ 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 ఆ దాహం కొరకు వేచి చూస్తుందట. అప్పటి వరకు దానికి దాహం ఎదిగిన ఎప్పుడైతే వేటగాని యొక్క బాణం తగిలిందో అప్పుడు చాలా ఎక్కువ దాహం వేస్తుందంట దుప్పికి. ఆ నీటి మడుగు వరకు ఎంత వరకైతే పరిగెత్తగలుగుతుందో ఆ నీటి మడుగు సమీపించే వరకు పరిగెడుతూనే ఉంటుందంట. అందుకే దావీదు అనుభవం రాసిన మాట ఏంటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
దేవా నీ కొరకు నా ప్రాణము, ఆ స్థితిలో మన దాహం ఉండాలి. ఆ దాహం తీర్చడానికి జీవజల నది అనేటువంటి క్రీస్తు మనకు అండగా ఉన్నాడు కనుక ఆ నది వద్దకు మనం వస్తే తప్పకుండా ఆ దాహాన్ని మనం తీర్చుకోవడం. రెండవ విషయాన్ని గమనిస్తే మరొక నదిని నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వాక్యములో మొదటి భాగం చదవండి. మరొక నదిని అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథము ఆలకించండి, జాగ్రత్తగా గమనించాలి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు గట్టి హల్లెలూయా. ఈ నది ఏంటంటే సమాధానము కలిగించినది. మొదటిది జీవనది. ఎక్కడ నడుస్తుందంటే ప్రభువులో నుండి, క్రీస్తులో నుండి వచ్చే నది. ఆయన ఎక్కడ నుండి వచ్చాడంటే తండ్రి దేవుని యొక్క అగ్ని నదిలో ప్రవహిస్తూ వచ్చాడు. వచ్చి ఆయన మనకు జీవనదిని ఇచ్చాడు. ఆ జీవనది మనలో ఏ నదిని కలిగి చేయాలంట? సమాధానం అనే నదిని కలిగి చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకం నుండి దిగి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ నది మనలో దైవిక సంబంధమైనటువంటి సమాధానాన్ని కలుగు చేయాలంట. నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని చూచేదరు. దేవుని కుమారులు అనబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గడియ హల్లెలూయా. ఏమనండి? సమాధాన చెప్పాలి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అంటే ఎందుకు మాట్లాడంటే దేవుని బిడలుగా ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా దైవిక సంబంధమైన సమాధానం ఉండాలి. ఎందుకంటే ఈ అగ్ని నది అనేది ఆయన బిడ్డలుగా విశ్వాసులున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ దైవిక సంబంధం సమాధానాన్ని మరియు సంతోషాన్ని కలిగి చేయడానికే అది దేవుని యొద్ద నుండి ప్రవహిస్తూ వస్తూ ఉంది. ఆ నదిలోని కూడా మనం వెళ్ళాలి. అది దేవుని యొద్ద నుండి మనకు లభించే గొప్ప ఈవి, అంతేకాకుండా గొప్ప బహుమానం కూడా. 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. అందుకే అంటే చూడండి, ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా బాల అంటే ఆ నదిలో నుండి వచ్చేటువంటి సమాధానం అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం. కనుక మన మనస్సు కనుక దేవుని మీద ఆనుకొని ఉంటే, మన ఆలోచన దేవుని కొరకైనది ఉంటే, మన తలంపులు దేవుని యొక్క మార్గాల వైపు ఉంటే కనుక ఆయన ఏం చేస్తుంటే మనలను పూర్ణ శాంతి గలవానికి లేక పూర్ణ సమాధానం గలవానికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనలో ఎంతమంది ఆయన మార్గం నడవడానికి ఇష్టపడతాం, ఎంతమంది ఆయన మీద ఆనుకోవడానికి ఇష్టపడతాం ఒకసారి మనం ఆలోచించాలి. చూడండి, మనము ఎవరికి మన చుట్టూ ఉన్న వారందరికీ దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏమండి మన సంఘము, మన కుటుంబం, మన సమాజం, మనందరికీ కూడా దైవిక సమాధానం కావాలి. మన దేశానికి, రాష్ట్రానికి, ఏమండి ప్రజలందరికీ కూడా సమాధానం కావాలి. మన సమాధానం ఎవరి నుండి వస్తుందని అంటే సమాధానకర్త అయిన ప్రభువు నుండి మాత్రమే వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకనే ఆ క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు లూకాసు వార్తలో పరలోకం దూతలు వచ్చి ఒక చక్కటి మాట పలికారు. చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో జాతిగా ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సంబంధం. ఇప్పుడు అది ప్రభువారు జన్మించినప్పుడు పలికిన మాట. ఆయనకి ఎవరైతే ఇష్టలు కూడా, ఇప్పుడు యెషయా గ్రంథం అదే చెప్తుంది, ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో వారికి ఏం కలుగుతుందంట? సమాధానం. దేవుని స్తోత్రం కలుగును కాక. గడియ కారణం ఏంటంటే సమాధానకర్త అయిన ప్రభు మనకు ఉన్నాడు. ఆయనను మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన సమాధాన కారకుడు. కారణం ఏంటంటే యెషయా గ్రంథం మాట ఉంటుంది, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా హల్లెలూయా. ఆ శిక్షను ఆయన భరించాడు కనుకనే మనందరి జీవితంలో ఆయన ఏమనుగ్రహిస్తున్నాడు? సమాధానం అనే దాన్ని అనుగ్రహిస్తున్నాడు. సిలువలో చిందించిన రక్తం ద్వారా ఏమంటే మనకు లభించిన సమాధానం మనం పొందుకోవాలి. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యంలో ప్రభు ఒక చక్కటి మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయమును కలవరపడకునీడి వెరవని. దేవుని స్తోత్రం కలుగు. చూడండి, ఆయన వెళ్ళిపోతూ మాట్లాడు,
నేను శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను, నా శాంతిని లేక నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి. చూడండి, ఆ శాంతి అనే మాటలు కింద ఫుట్ నోట్లో ఉంది సమాధానం. ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోతూ శిష్యులు చెప్తున్న మాట ఏమన్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహం వెళ్తున్నాను, అది కూడా లోకం ఇచ్చే సమాధానం కాదు. ఏమండి? కనుక మీ హృదయాన్ని కలవరపడనివ్వండి, ఆ సమాధానంతో నడవండి అనేటి ఒక చక్కటి వాగ్దానం ప్రవహించాలి. ఈరోజు ఆ నది మన యొక్క దైవికమైనటువంటి జీవితంలో, దైనందిన జీవితంలో ఈ అగ్ని సమాధానం అనేది మనకు కలుగు చేయనుగాక. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక మూడవదిగా చివరి నదిని జ్ఞాపకం చేసుకుని మనం నా సందేశాన్ని ముగిస్తాం. మూడవ నది ఏంటంటే విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయము 18వ వాక్యం. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఎవరు ఏమన్నాడంట? జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలిగి. మూడోది ఏంటంటే ఇది మన యొక్క ఆత్మీయ జీవితం నుండి బయటకు రావాలి. ఏంటన్నది అంటే కన్నీటి నది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టి హల్లెలూయా. మొదటిది ఏమండి? జీవనది. ఆయన ప్రభు దగ్గర నుండి మనకు వస్తుంది. ఆ జీవనదుల నుండే సమాధానం నది కూడా మనలో ప్రవహింపజేస్తుంది. ఆ రెండు మనలో ప్రవహించినప్పుడు పశ్చాత్తాప అనుభవంతో మనలో రావాల్సిన నది ఏంటంటే కన్నీటి నది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. అన్నాడు కదా, నది వల్లే కన్నీరు విడుమనేటువంటి ప్రవక్తను ఇర్మియా చెప్తూ ఉన్నాడు. నది వల్లే లేక నది ప్రవాహం వల్లే మనకు కన్నీరు రావాలట. కీర్తనకారుడు చక్కటి మాట చెప్తాడు. నేను పశ్చాత్తాపం ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు నా కన్నీరు నా పరుపును తేలజేస్తాం. దేవుని స్తోత్రం కలుగు. అంటే మన కన్నీరు ఎలా ఉండాలంట? నదీ ప్రవాహం. ఇక్కడ అంతే చూడండి, నదీ ప్రవాహం వల్లే దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? దేవుని పాదాల దగ్గర. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమంటే మనం ఎక్కడ పడితే అక్కడ కన్నీరు కాదు, దానివల్ల లాభం లేదు. దివారాత్రము కూడా నదీ ప్రవాహం వల్లే దేవుని పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చగలిగితే, దేవుని సముఖంలో కన్నీరు కార్చగలిగితే తప్పకుండా మన హృదయంలో ఉన్న ప్రతి వేదన కూడా ఆయన తొలగించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఏమంటే ఇరిమియా చెప్తున్నాడు చూడండి, కన్నీరు ఇక్కడ నదితో పోల్చబడింది. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క అభిషేకం మనలో వచ్చినప్పుడు ఏమండి విరిగి నలిగిన హృదయం అనేది మనలో బయటపడతాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ఈ అగ్ని నది అనేది దేవుని యొద్ద నుండి ప్రవహిస్తూ వచ్చింది. ఆ ప్రవాహంలోనే జీవజలదాత అయినటువంటి క్రీస్తు వారు వచ్చాడు. వచ్చి ఆయనలో నుండి జీవజల నది మన యొక్క హృదయంలోనికి ఇచ్చాడు. ఆ జీవజల నది మనలో ఏం కలిగజేయాలి? సమాధానం కలిగి, ఆ సమాధానము మనలో నుండి పశ్చాత్తాపం కలుగజేసి ఆ పశ్చాత్తాపం నదీ ప్రవాహం వలె కన్నీటిని బయటకు తీసుకురావాలి. ఎప్పుడైతే ఆ కన్నీరు బయటకు వచ్చిందో తప్పనిసరిగా మనలో విరిగి నలిగిన హృదయం అనేది బయటపడతాయి. ఏమండి దావీదు అంటాడు కదా, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయడు దేవుడు ఎప్పుడు. ఆయనకి ఇష్టమైనది అదే. ఏమండి విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి. కనుక గమనించాలి, ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవునితో ఏమండి దేవుని కనికరంతో నిండి ఉన్నాడు. అందువల్ల ఇర్మియాకు ఒక పేరు ఉంది. ఏంటి పేరు? విలాప ప్రవక్త లేక కన్నీటి ప్రవక్త. అందుకే ఈ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథము 9 1వ వాక్యం చూడండి. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండునుగాక. వాస్తవానికి ఉన్నటువంటి అక్కడ ప్రజలు ఎవరు కూడా ఇర్మియాను లక్ష్య పెట్టలేదండి. జాతి గమనిస్తారు కొద్ది నిమిషాలు. ఇర్మియా మాట ఎవరు కూడా వినలేదు. ఇర్మియా చెబుతున్న బోధ అంగీకరించలేదు. దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అక్కడ ఉన్న ప్రజలకు వివరించాడు. కానీ ఎవ్వరు కూడా ఇర్మియా మాట వినలేదు. నువ్వు పరదేశికి వచ్చినవాడు కనుక నీ మాట వినాల్సిన అవసరం మాకు లేదు చెప్పాడు ఇర్మియా. అయ్యా నేను పరదేశికి వచ్చేవాడినే, కానీ నేను చెప్పే మాట
తండ్రి అయిన దేవుడు మీకు చెప్పమన్న మాట అని ఎంత చెప్పినా వినలేదు. ఏమండి, చాలా తిరస్కరించారు. ఒకానొక సమయంలో కొట్టేటువంటి పరిస్థితి చేశారు. అయినా కూడా వారి కొరకు కన్నీళ్లు విడుచుట అక్కడ అంటున్నాడు. అందుకే నా జనులలో హతమైన వారిని గురించి, చనిపోయిన వారిని గురించి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. మరి రోజు నశించిపోతున్న ఆత్మ కొరకు మనం ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ ఇర్మియా బ్రతుకున్న వారి కొరకు కాదు కానీ చనిపోయిన వారి గురించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు బ్రతికున్న మనము, బ్రతికుండి నశించిపోతున్న అనేక మంది మన కళ్ళ ముందు జీవిస్తూ ఉన్నారు. మరి వారి రక్షణ కొరకు, వారి మార్పు కొరకు ఎంతవరకు మనం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం అనేది ఒక ప్రశ్న ఈరోజు. ఎప్పుడంటే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమంటే పరిశుద్ధాత్మను బట్టి మనము విజ్ఞాపన ఆత్మతో నింపబడతా ఉన్నాము. ఆయన మనలను విజ్ఞాపన పరులుగా మారుస్తూ ఉన్నాడు. మరి ఎంతసేపు విజ్ఞాపన చేస్తామండి? మన ప్రార్థన ఎంతసేపు ఉంటుంది? మామూలుగా ఇంట్లో మన ప్రార్థన ఎంతసేపు ఉంటుంది? ఏమండి, మన ఇంట్లో ప్రార్థన చేసేది వేరు, విజ్ఞాపన వేరు. జాగ్రత్త గమనించాలి. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, రెండు ఒకటి కాదు. ప్రార్థన అది 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు అవజేయచ్చు. కానీ విజ్ఞాపన మొదలు పెడితే అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అది విజ్ఞాపన. దేవుని స్తోత్రం కలుగును. ఆ అనుభవంలోనికి మనం రావాలి. చాలా సందర్భాల్లో ఆ విజ్ఞాపన చేయడానికి సమయాన్ని మనం కేటాయించలేం. కానీ మనకున్న పనులు చాలా ఉండొచ్చు, మనకున్న అవసరం చాలా ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనా సమయం కంటే విజ్ఞాపన సమయం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తానే మనతో ఉండి మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. అందుకనే పౌలు భక్తుడు రోమా సంఘానికి ఒక మాట రాస్తూ 8వ అధ్యాయం 26వ వచనం చక్కటి మాట అన్నాడు. చదవండి ఒకసారి. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక మాట ఉంటుంది, అటువలే ఆత్మ మన బలహీనత చూచి అనే మాట. అంటే విజ్ఞాపన చేసే విషయంలో మనం ఎలా ఉన్నాం? చదవండి అన్నమాట. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షంగా మొదటి మాట చదవండి ఒకసారి. చూడండి, మన ఎందుకు అంటే అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయం చేస్తుంది. ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామనంటే ఏమండి, విజ్ఞాపన చేసే విషయంలో ఎలా ఉన్నాం? బలహీనులుగా ఉన్నాం. అందుకే ఆయన సహాయం చేస్తున్నాడు మనకు. ఎలాగంట? యుక్తముగా. నేను గత శుక్రవారం జ్ఞాపకం చేశాను. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదట. ఏ విషయాలు ప్రార్థన చేయాలో మనకు తెలియదట. కొంతమంది ప్రార్థన చేసి ఎక్కడ ప్రారంభిస్తారో తెలియదు, ఎక్కడ ముగిస్తారో తెలియదు. నేను ఎవరు విమర్శించను సుమా, జరిగేటువంటి ఆ విధానం అది మనము ఆ విధానాన్ని మార్చుకోవాలి. చాలామంది సేవకులు కూడా చెప్తూ ఉంటారు, ఫలానా తల్లి గారు ఇక్కడ మొదలెట్టారు అక్కడ. చూడండి, ఒక సేవకులు చెప్తుంటే విన్నాను, జ్ఞాపకార్థం కూడానికి వెళ్ళి జాగ్రత్త గమనించండి అన్నమాట. అంటే నేను ఎవరిని విమర్శించను, కానీ ప్రార్థించే విషయంలో లేక విజ్ఞాపన చేసే విషయంలో చేసేటువంటి పొరపాట్లు. ఒక జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళినప్పుడు సేవకుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఒక తల్లిగారిని పిలిచి, మా కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి అని చెప్పారట. వాస్తవానికి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, జరిగిన సంఘటన బట్టి జరగబోతున్నటువంటి విషయాలు లేక కార్యక్రమాలు అన్నింటిలో దేవుని యొక్క కృప మెండుగా ఉండాలని ప్రార్థన చేయాలి. సరే, తల్లిగారు ప్రారంభించారు ప్రార్థన. ఆ తల్లిగారు ప్రార్థన ప్రారంభించి, అయ్యా చనిపోయిన వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి బాగానే ప్రారంభించారటండి. ప్రారంభించిన తర్వాత నెమ్మదిగా ప్రయాణాల్లోకి వెళ్ళారట. జాగ్రత్త గమనించిన మాటలు. అంటే విజ్ఞాపన అంటే ప్రారంభంలో మాత్రము ఆ రెండు మాటలు కుటుంబం గారు చెప్పారు. ఆ కుటుంబం చెప్పిన తర్వాత నెమ్మదిగా అక్కడి నుండి ప్రయాణం చేసే వాళ్ళకి వచ్చారట. అది కూడా ఎలాగా? బండి మీద వెళ్ళేవారు, కారులో వెళ్ళేవాళ్ళు, లారీలో వెళ్ళేవారు, బస్సులో వెళ్ళేవారు, ట్రైన్లో వెళ్ళేవారు, విమానాలు, ఇలా మొదలుపెట్టిందండి. అలా మొదలుపెట్టేసరికి పాస్టర్ గారికి ప్రసంగం కాస్త సమయం అయిపోయిందండి. అందుకే మాట చెప్తానంటే, మనం విజ్ఞాపన చేసేటప్పుడు ఎలా యుక్తంగా చేయాలో తెలియదు.
కొన్ని సందర్భాల్లో మనం కూడా చాలా సందర్భాల్లో చాలామంది విశ్వాసులు కూడా ఆ సందర్భాన్ని, ఆ సంఘటన, ఆ సమయము అంటే ఆ పరిస్థితులు ఎలా ఉన్న దాన్ని బట్టి ప్రార్థన చేయడం అని నేర్చుకోవాలి. అందుకే ఆ విషయంలో మనం బలహీనులం. ఆ బలహీనతను చూసి ప్రభు ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తున్నాడు. అదే ఆ మాట. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నాడు. ఏలైనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకి తెలియదు కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని ములుగులతో ఆ ఆత్మ తారే మన పక్షాన్ని ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన నేర్చుకోవాలి. విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం చాలా సులభమేనండి. ప్రార్థన చేయడం చాలా సులభమే, విజ్ఞాపన చేయడమే కష్టం. నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఆ విజ్ఞాపనలో నుండి వస్తుంది ఈ కన్నీటి నది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఏమంటే చాలామంది హృదయపూర్వకంగా ప్రార్థించరంట. చాలామంది హృదయపూర్వకంగా ప్రార్థన చేయరంట. కారణం ఏంటంటే వారి కన్నులు ఎండిపోయాయి, వారి కళ్ళంట నీళ్లు రావట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ కన్నీటి నది మనలో బయలుదేరాలి. చాలామందికి కొన్ని సందర్భాన్ని వింటూ ఉంటాను, నాకు అసలు ఏడుపు రాదండి అంటూ ఉంటారు చాలామంది. ఏడుపు రావడం మంచిదే, కానీ ఆత్మీయ జీవితం నశించిపోతూ ఉన్నప్పుడు, నీ ఆత్మీయ జీవితం కృంగిపోతూ ఉన్నప్పుడు, నీ విశ్వాస జీవితము పతనమైపోతున్నప్పుడు ఆత్మీయ కన్నీటి నది అనేది బయటకు రావాలి. వస్తేనే నువ్వు నిజంగా దేవుని కొరకు నిలబడినట్లు. ఆ కన్నీడు రాకపోతే కష్టమండి. ఏమండి, ఒకవేళ మన బంధువులు, స్నేహితులు ఎవరు చనిపోయి నువ్వు ఏడవకపోయినా పర్లేదు, నష్టం లేదు. కారణం ఏంటంటే చచ్చిపోయిన గురించి ఏడవద్దని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, బ్రతుకున్న నీవు నీ ఆత్మీయ జీవితం కొరకు పశ్చాత్తాపంతో కన్నీరు విడవాలి దేవుని. అది చాలా ప్రాముఖ్యం. నీకు బాగోలేదనో, కష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, నీ బంధువు చనిపోయాడనో నీవు ఏడిస్తే దానివల్ల నష్టమేం లేదు, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. కానీ నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు కన్నీరు విడవకపోతే ఒకనొక దినాన ప్రభువుకు లెక్క చెప్పాలి. జాగ్రత్త. చాలామందికి కన్నీటి ప్రార్థన అలవాటు లేదండి. కారణం ఏంటంటే అంటారు, ఏడిచి అలసిపోయానండి, నా కళ్ళ నీళ్ళు రావట్లేదని అంటారు. రావాలి. ఏమండి, ఆత్మీయ జీవితంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ కన్నీటి బయటికి రావాలి. ఎందుకంటే ఈరోజు వాక్యం ఆ కన్నీటి నది ప్రవాహము ఈరోజు మనలో బయలుదేరాలి. కానీ మనలో జీవితాలు చాలామంది ఎండిపోయినటువంటి విశ్వాసం, ఎండిపోయినటువంటి ఆత్మీయతలు ఉంటూ ఉన్నారు. అది మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఆ జీవనది మనలో బయలుదేరాలి. ఆ జీవజల ఓద, ఆ ఓట ఎప్పటి ఎండిపోదు కనుక చిగురించే వారిగానే మనం ఉండాలి. అందుకనే మన ప్రతి కన్నీటి విజ్ఞాపనకు ఖచ్చితమైన జవాబు దేవుడు ఇస్తాడు. చూద్దాం ఆ మాట కూడా. 126వ సంకీర్తన 5-6 చరణాలు. 126వ సంకీర్తన 5-6 చరణాలు చదవాలి. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదడు, పిడికడు విత్తుడు చేత పట్టుకొని ఏడ్చుచు పోవాడు. విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలా చక్కటి మాట. ఏమండి, కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. ఈరోజు మనము నశించిపోతున్న ఆత్మ కొరకు కన్నీటితో ప్రార్థన చేసి తప్పకుండా ఆ సంతోషగానం పంట కోయగలుగుతాం. నేను అంటాను, ఈరోజు మన యొక్క విశ్వాసము లేక మన సంఘము అభివృద్ధి చెందట్లేదు అని అంటే మనము ఆ నశించిపోతున్న వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయట్లేదు. గత శుక్రవారం నేను జ్ఞాపకం చేశాను. ప్రార్థనకు సంబంధించిన 5 ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తూ 3వ ఆజ్ఞ చెప్పాను, పనివారి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మాట ఉంటుంది, కోత యజమానిని వేడుకోండి. ఎందుకంట కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే. కోత యజమాని వేడుకోండి అని చెప్పేసి ఇంకా శుక్రవారం మనం ధ్యానం చేస్తాం. అని ఎందుకు మాట అంటే కన్నీళ్లు విడుస్తూ మనము ఆ విత్తనాలు విత్తితే ఏమండి సంతోషగానంతో పంటను కోస్తాం. దేవుని మాటలు భారముతో ఏమండి కన్నీటితో విత్తగలిగితే ఆ విత్తనాలు తప్పకుండా వారి జీవితాల్లో ఫలిస్తాయి, తప్పకుండా ఫలిస్తాయి. మనమేదో ఏమండి కేవలం ఏదో నామకార్థంగా మనము ప్రకటిస్తే కాదు, ఆ విత్తనాలు కన్నీటితో హృదయ భారంతో ప్రకటిస్తే. వాక్యం చెప్తుంది కదా, కన్నీళ్లు విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తారు, పిడికెడు విత్తనములు చేతపడి ఏడ్చుచుపో విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకుని వస్తారు. ఆ అనుభవం మనలో రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఆయన వైపు మనం చూడాలి. కానీ ఏంటంటే
ఆయన కనికరం గలవాడు, ఆయన కన్నీటి ఆత్మత నింపబడినాడు కనుక ఏమండి ఆయన ఏడ్చిన సందర్భాలను గమనించిస్తే లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గర ఆయన కన్నీరు కార్చారు. రెండవది మన గత దినాల్లో శమకాల ధ్యానం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేమును గురించి ఆయన కన్నీరు విడిచాడు. అంతేకాకుండా వచ్చరింప సఖ్యం కని మూలుగులతో కన్నీటితో విజ్ఞాపన చేస్తాం. ఈరోజు ఈ కన్నీటి నది ప్రవాహం మనలో బయలుదేరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఆ అగ్ని నదిలో నుండి జీవనది వచ్చి ఆ జీవనది మన కడుపులో నుండి పారులోకి దేవుడు అనుగ్రహించి ఆ జీవనదిలో నుండే ఈ సమాధానమైన నదిని ప్రవహింపజేసినప్పుడు ఆ సమాధానాన్ని పొందుకున్న మనలో ఉన్నటువంటి ఆ కల్మషం అంతటిని తొలగించడానికి, మనలో ఉన్నటువంటి లోకానుసరమైనటువంటి విషయం తొలగించడానికి పశ్చాత్తాపముతో ఆ కన్నీటి నదిని బయటికి రానవ్వాలి. అది విలాపవాక్యాలు చదివాం కదా, నదీ ప్రవాహం వలె దివారాత్రముని కన్నీరు పారనివ్వాలి. కారణం ఏంటంటే మనలో పశ్చాత్తాపం కలగాలి. ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడే ఆ కన్నీరు అనేది మనలో వస్తుంది. చూడండి, నా అనుభవం ఒకటి గతంలో కూడా జ్ఞాపకం చేశాను, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. నేను సేవకు వచ్చినటువంటి తొలి దినాల్లో దేవుని సేవకుల యొక్క సదస్సు లేక మండల పాస్టర్స్ ఫెలోషిప్ జరుగుతూ ఉన్నప్పుడు నర్సీపట్నం ప్రాంతంలో అబ్రహాం శామ్యుల్ గారు అని చెప్పి ఒక ఆయన దేవుని వాక్యాన్ని అందించాడు. ఆయన ఒక మాట చెబుతూ నీవు విలువైన పాత్రవు అని చెప్పి వాక్యం చెప్పాడు. అంటే దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన సేవకుడిగా నీవు పనికి మాలిన పాత్రవు కాదు, బలమైన గట్టి పాత్రవు, మంచి పాత్రవు, అట్టి విధంగా నీ జీవితం మలుచుకోవాలని చెప్పి సేవకులందరినీ ఉద్దేశించి ఆయన ఆ వాక్యం చెప్పాడు. నా సేవ తొలి దినాలు కనుక అప్పటి వరకు నా అనుభవం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, లేకపోతే క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళడం, ఇదే నా అనుభవం. అందుకని అప్పటి వరకు కన్నీటితో ప్రార్థించే అనుభవం నాకు అప్పటి వరకు లేదు. నా సేవ తొలి దినాల్లో ఎప్పుడైతే ఆయన నాకు చాలా బాగా గుర్తు, యవనస్తుడు అబ్రహాం శామ్యుల్ గారు ఆయన పేరు. ఆ పాత్ర గురించి చెప్పిన తర్వాత చివరి ప్రార్థన అందరూ నిలబడి ప్రార్థించండి అని చెప్పి ఆయన ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు నాలో కలిగినటువంటి ఆ యొక్క అనుభవం నాకు నేనుగా తెలియకుండానే ఆ సేవకులందరూ నిలబడి ప్రార్థన చేస్తున్నారు. నాకు నేనుగా తెలియకుండానే నేను మోకరించి కన్నీరు కాసు ప్రార్థించడం అనుభవం నేను పొందుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పటి వరకు నాలో ఆ కన్నీటి అనుభవం అనేది లేదు. కానీ దేవుని సేవకుడు ఆ వాక్యం చెప్పిన తర్వాత ఆ చివరి ప్రార్థనలో నడిపిస్తున్నప్పుడు అనుభవం నాకు నేనుగా తెలియకుండానే ఏమండి మోకరించి ఆ ప్రార్థన అయ్యే వరకు ప్రార్థిస్తున్న కన్నీరు కాచి ప్రార్థన అంటే దేవదిగా నీ పరిచర్యకు వచ్చిన నన్ను నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో. నిజంగా పిల్లరా, ఆ రోజు నుండి నేటి వరకు ఈ 10 సంవత్సరాల పరిచర్యలో ఏనాడు కూడా దేవుడు నన్ను సిగ్గుపరచలేదండి. దేవుని స్తోత్రం కలుగును కాక. కారణం ఏంటంటే నా కన్నీటి ప్రార్థన అనుభవం నేను పని చేస్తున్న ప్రతి చోట దేవుడు ఫలభరితంగా ఉంచాడు తప్ప ఎప్పుడు కూడా ఫలింపు లేనిదిగా చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సేవకులకి మేమే కాదు కానీ విశ్వాసం ఉన్నవారికి కూడా వారి కన్నీటి అనుభవాన్ని ప్రభు సన్నిధిలో కురంభరించాలి. అప్పుడు వాక్యం 126 క్రితం చెప్పినట్లుగా కన్నీళ్లు విడిచి మనం విత్తనాలు విత్తితే సంతోషగానంతో పంటను కోయగలుగుతాం. తద్వారా మన సంఘము, మన విశ్వాసము అభివృద్ధి పదంలో నడిపించబడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తలలో ఉంచుకుని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడ మీకు వందనాలు. తిరిగి పరిశుద్ధ ఆదివారపు మూడవ దినములో 4 మాసాలు నా తండ్రి నీ యొక్క రెక్కల జడ దాచి 4వ మాసము 3వ దినమున ఈ పరిశుద్ధ ఆరాధనలో నిలిపినందుకు స్తోత్రాలు. 20 దినాలు నీ రెక్కల జడ దాచారు, మీకు వందనాలు. ఇదిగోనైనా గత ఆదివారం అగ్ని అభిషేకం గురించి మాలో నీ శ్రేష్టమైన వాక్యం నింపావు. ఆ అగ్ని దహిస్తుందని, అగ్ని శుద్ధి చేస్తుందని గత వారం ధ్యానం చేసి ఈరోజు పిల్లరా నాయన అదిగో నా ప్రియ బిడ్డలారా, నా కుమారుడు నా కుమార్తె అగ్ని నది నా యొద్ద నుండి ప్రవహిస్తూ ఉంది. ఆ అగ్ని నదిలో నుండి జీవనది వచ్చింది. ఆ జీవనది నుండి సమాధానం అనుగ్రహించిన నది వచ్చింది. కనుక మీలో కన్నీటి నది బయటకు రావాలి అని ఈరోజు నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని హెచ్చరించాం. ఆయన హెచ్చరికలు విని వెళ్ళిపోకుండా ఆ వినిన దాన్ని జాగ్రత్తగా మరలా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకునే దిశలో నడిపించిన కృప చూపించండి. మా విశ్వాసము, మా ఆత్మీయ స్థితి దినదినము పెంపొందింపజేసి ఆ అగ్ని ప్రవాహములో మేము కూడా ఉండి తద్వారా శుద్ధి చేయబడి నీ కొరకు సజీవమైన సాక్షులు నిలబడడానికి, నీ కొరకు బలమైన సాక్షులు నిలబడడానికి నీ కృప, నీ కాపుదలు మాకు అనుగ్రహించమని
వెతబడిన మాటలు విన్న మా అందరి హృదయాల్లో నూరందరిగా ఫలింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. అదేవిధంగా ఈ సమయంలో పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మన మధ్య ఉన్నటువంటి భక్తవత్సల మాస్టర్ గారికి, కూడి వచ్చిన పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అంశం మనం విన్నాం. ఏ అంశం అది? అగ్ని వంటి నది. ఒక నది ఉంది, దాన్ని ఏంటంటే అగ్ని వంటి నది అంటూ. ఎన్ని నదుల గురించి పాస్టర్ గారు చెప్పారు? 3 నదుల గురించి చెప్పారు. ఆ మొట్టమొదటిది ఏది? జీవనది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. మరి ఆ జీవనది. రెండవదిగా సమాధాన నది. లాస్ట్ది ఏంటట? కన్నీటి నది. అవన్నిటి గురించి చాలా చక్కగా వివరిస్తూ, మరి కన్నీటి నది అంటే మనం కన్నీటితో ప్రార్థన చేస్తే, ముగింపు ఎలా చేశారంటే కన్నీటితో ప్రార్థన చేస్తే, ఆయన తీసుకున్న అంశం కూడా ఏ ప్రవక్త గురించి తీసుకున్నారు? ఇర్మియా ప్రవక్త. ఇర్మియా ప్రవక్త అంటే విలపించే ప్రవక్త. అతను ఎప్పుడు దాని గురించి అతను దాని విలువను తెలియజేస్తాడు. అంటే మనం బాధతో గాని వేదనతో గాని ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా ఆ ఇర్మియా గ్రంథంలో ఉంటాయి. మరి దాని గురించి తెలియజేశారు. మరి అదేవిధంగా పాస్టర్ గారు చెప్తూ మరి ప్రార్థనకు, విజ్ఞాపన ప్రార్థనకు తేడాలు కూడా చెప్పారు. మరి మామూలుగా చేయడం కాదు, కానీ విజ్ఞాపన చేయాలంటే చాలా ఎక్కువగా మనకి బైబిల్ రీడింగ్ తర్వాత ప్రార్థన ఇస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు పాస్టర్ గారు? విజ్ఞాపన ప్రార్థన చేయాలంటారు కదా. మరి తేడా మనం గమనించాలి. విజ్ఞాపన ప్రార్థన చేస్తే కొంచెం ఎక్కువగా విజ్ఞాపించాలి, దేవునితో మాట్లాడేటట్టుగానే చేయాలి. చాలా చక్కగా చెప్తూ ఇవన్నీ సాధించాలంటే మనకేం కావాలట? రక్షణ కావాలి, విశ్వాసం కావాలి, విరిగి నలిగిన హృదయం కావాలి. విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వస్తే, అంటే మనం విలపించి బాధతో ఉంటే దేన్నైనా మనం సాధించవచ్చు. మరి మనం ఇంకా మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా కన్నీటితో మనం ఇతరుల గురించి, అంటే నశించే ఆత్మల గురించి ఎక్కువగా మనం ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయాలని పాస్టర్ గారు తెలియజేస్తారు. పాస్టర్ గారు ఒకసారి చెప్పాలి కొడుతూ థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు చక్కటి వాక్యం వినిపించారు. పాస్టర్ గారికి వందనాలు. మిగిలిన ప్రకటనలు విధంగా ఉన్నాయి. మన మధ్యలో కొత్తగా వచ్చాడు. ఎక్కడి నుంచి అన్నా? కాకినాడ. ఓకే ఓకే, సంతోషం. ఏదో పనికి వచ్చినట్టు కదా. ఏం పేరు నీ పేరు? ఓ, తన గురించి ప్రార్థన చేయండి. ఇందాటి నుంచి వచ్చారు తన గురించి. అదేవిధంగా మనకి ఎండలు విపరీతంగా ఉన్నాయి. మన టైమింగ్ కూడా చెప్పాం కదా, 11:30 లోపల అయిపోతుందని. మరి 9 గంటల కన్నా కొంచెం 9:30కి స్టార్ట్ చేయాలి. ఈరోజు ఒక 10 నిమిషాలు లేట్ అయింది, క్షమించండి. వచ్చే వారి నుంచి అలా ఉండదు, 9:30కే స్టార్ట్ చేస్తాం. 9 గంటలకు వచ్చి పాటలు పాడుతూ ఉండాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి మరి సమయం అందరూ కూడా గుర్తించాలని కోరుతూ ఉన్నాం. మరి సమయం కూడా మార్చాం, గమనించండి. అదేవిధంగా ఈ ఆరాధన అయిన తర్వాత మరి 3వ ఆదివారం కాబట్టి యూత్ వారికి అలా ఉంటుంది. మరి సతీష్ గారు ఎవరైనా చెప్పుంటారేమో, మరి లేకపోయినా సరే యూత్ వారు అందరూ కూడా, యూత్ అంటే అక్కడ వయసు కాదు కానీ అక్కడ మరి క్వైర్ వారు అయితేనేమి, అలాంటి యవన స్త్రీలు, యవన పురుషులు కానీ వాళ్ళందరూ కూడా ఉండాలని కోరుతూ ఉన్నాము. ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది, గమనించండి. తర్వాత ఈ మంగళవారం మనం తెలుసు కదా, ప్రతి మంగళవారం మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన గురించి చేస్తున్నాం. మరి మంగళవారం ప్రార్థన దినం ఉంటుంది, గమనించాలి. శుక్రవారం యథావిధిగా మరి ఉపవాస కూడిక ఉంటుంది, గమనించండి. మరి ముఖ్యంగా మన స్థలం గురించి ఇందాక లారెన్స్ గారు ప్రేయర్ చేస్తూ చెప్పారు. మనకేంటంటే స్థలం గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మన చర్చి కంటే వేరే స్థలం ఉండాలి అంటే అది కట్టించడం తర్వాత ముందు కొనేసి ఉంచి మన బౌండరీలో మనం ఉంచుకుంటే మరి మన దేవునిపై భారం వేద్దాం, ప్రార్థిద్దాం. మరి దేవుడే దాన్ని కట్టిస్తాడు. కాబట్టి స్థలం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో మరి స్థలం అనేది మనకి సంఘానికి కావాలి అనేది గురించి కూడా ప్రార్థన చేయాలని మరి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రేయర్ రిక్వెస్ట్ చాలా మంది ఇచ్చారు బయట నుంచి. రోజా తర్వాత నోట్ చేసుకోవి. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే మనకి మన ఊర్లో మొర్రి కుమారస్వామి అని తెలుసు, తనకి యాక్సిడెంట్ అయింది రాత్రి, మరి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. విశాఖపట్నంలో తన గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా మా టీచర్స్ కేవి రమణమ్మ గారు, వెంకటరమణ గారు, తన గురించి. అదేవిధంగా శాంతి అని తను సర్జరీ చేసుకుంది, వాళ్ళు ప్రార్థన కోరారు. పేర్లు గుర్తించుకోండి, శాంతి, వెంకటరమణ, కుమారస్వామి. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఆ ఫలితాల గురించి
మన సంఘంలో ఎవరైనా ఉంటే వారి గురించి కానీ, మన బంధువుల నుంచి కానీ వారి గురించి ప్రార్థన చేయండి. మంచి ఫలితాలు రావాలి, మంచి సాక్ష్యాలు చెప్పాలి. అదేవిధంగా ఎలక్షన్స్ కూడా మనకి దగ్గరగా వస్తున్నాయి. మరి ఎలక్షన్స్ లో మనం తిరుగుతూ ఉన్నాం కదా. అంటే కొంతమంది ఉద్యోగస్తులు డ్యూటీస్కి వెళ్తూ ఉన్నారు, ట్రైనింగ్స్ కు. వాళ్ళ గురించి అయితేనేమి, మన గురించి కూడా మనకి తాలూకు ఆలోచన ఏంటంటే చక్కనైనటువంటి గవర్నమెంట్ రావాలి, దాని గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. ఆ డ్యూటీస్ లో కూడా మంచి స్థలాలు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈరోజు మరి సువర్ణ బెహ్రా గారి బర్త్డే. ఈరోజు సువర్ణ తను లేరు, మరి పిల్లల గురించి వైజాగ్ వెళ్ళారు సతీష్. తన గురించి ప్రార్థన చేయండి. సువర్ణ గారి గురించి, తన డ్యూటీ విషయము, అదేవిధంగా భర్త సతీష్ గారి గురించి, ఇరువురు కుమారులు సంజు షుజ్జు, తర్వాత లలితక్క, వీళ్ళందరి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. మరి మర్చిపోవద్దు, ఈరోజు తన గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి పాశ్రం గారు వారి యొక్క చెల్లి ఒకసారి గతంలో మన సంఘానికి వచ్చారు, గమనించే ఉంటారు, తెలుసో లేదో చాలా మంది. తను ఏంటంటే ప్రెగ్నెంట్. ఈ రోజు మధ్యాహ్నం తనకి మరి ఆపరేషన్ జరుగుతుంది, మరి సిజేరియన్ జరుగుతుంది అని తెలియజేశారు. మరి బిడ్డ చాలా వీక్ గా ఉందని తెలియజేశారు. తన గురించి ఆ యొక్క సిజేరియన్ ఆపరేషన్ చక్కగా మరి జరగాలి, సంతోషంగా జరగాలి. మరలా వాళ్ళు మన సంఘానికి వచ్చి మంచి సాక్ష్యం చెప్పాలి. మరి పాశ్రమ గారి గురించి, వాళ్ళ చెల్లి గురించి, వాళ్ళ కుటుంబం గురించి కూడా మీ అందరి ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ, ఇంకా ఏమైనా ఉంటే మీకు తెలియజేస్తాం. అదేవిధంగా వచ్చే ఆదివారం, చివరి ఆదివారం, ఈ నెలలో చివరి ఆదివారం, తొందరగా అయిపోతున్నాయి రోజులు, 28వ తేదీ చివరి ఆదివారం కాబట్టి అందరు కూడా రండి. ఏది చెప్పినా కూడా మన అందరు కూడా తెలియజేయండి. రాజాల గురించి చెప్పాం, ప్రార్థన చేస్తూ ఉన్నాము, సలోమి గురించి. ఇంకా ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే వేరేగా మనకి ఇది కూడా ఉంది, ప్రార్థనా దినం కూడా ఉంది. కాబట్టి ఆ ప్రార్థనా దినంలో అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాం. అటు రీతిగా మన సంఘం ముందు వెళ్ళాలని కోరుతూ ఇంతటితో ఈ యొక్క ప్రకటన ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుని తదుపరి జరిగినటువంటి మంగళవారపు ప్రార్థన సమయం కూటం, ఉపవాస ప్రార్థన కూటం, తిరిగి మరొక పరిశుద్ధ దినం, వీటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఎవరెవరైతే బలహీనులుగా ఉండి అనారోగ్యంతో ఉండి ప్రార్థన అవసరం కోరారో సంఘ అధ్యక్షులు వారు మనకు వివరించారు. వారి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేద్దాం. సంఘం ద్వారా అనేక మంది ప్రార్థన అవసరాలు కోరుతా ఉన్నారు. వారందరినీ దేవుడు బాగు చేసి మంచి సాక్షులుగా వారిని ప్రభు సన్నిధిలో నడిపించలాగన, వారిలో ఒక నూతన ఆత్మ అనేది రగులులాగన మనం కూడా మన కన్నీటితో ప్రార్థన చేద్దాం. తదుపరి నూతన ఆత్మల కొరకు భారంతో ముందుకు వెళ్దాం, ప్రభు సన్నిధిగా నడిపిద్దాం. ప్రార్థన చేసుకునే సమయంలో తల్లి గారు లలిత కుమారి బెహ్రా గారు ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆదివారం ఆరాధనను మనము ముగించుకుందాం. చూసుకుందామండి. మిక్కిలి ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ఈ ఉదయ కాలంలో ప్రభువా నీ సన్నిధిలో ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు వందనాలు. నీ ప్రియబిడ్డ ద్వారా మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో మేము అనుభవించే నదుల విషయంలో మేము విన్నాం ప్రభువా. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో ఒకసారి మమ్మల్ని పరిశీలించుకొని ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీ సంఘ కార్యక్రమాల్లో ప్రభువా మేము శ్రద్ధ కలిగి ప్రభువా నీ ఆరాధనలకు వచ్చి ప్రభువా నిన్ను స్తుతించి మా సంఘ అభివృద్ధి కొరకు, మా కుటుంబాల అభివృద్ధి కొరకు ప్రభువా, మా గ్రామము, మా రాష్ట్రము, అలాగే ప్రతి దాని గురించి వచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేసి మేలు పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. విజ్ఞాపన ప్రార్థన విషయంలో ప్రభువా ఇప్పుడు అనిల్ మాస్టర్ గారు చెప్పి విన్నారు తండ్రి, నీ విన్నావు ప్రభువా. ఆ కుమారస్వామి గారి గురించి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా చెప్పిన వారిని గురించి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. రాజారావు గురించి ఒకసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటికి సంపూర్ణ ఆరోగ్యం బలం అనుగ్రహించండి. ఇది అబ్రహ్మ గారు వాళ్ళ అమ్మగారు గురించి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే బొగత అమ్మన్న ప్రభా చాలా దీన స్థితిలో ఉన్నది ప్రభా. ఈ సమ్మర్లో, ఈ ఎండాకాలంలో ఆమె బయట ఉంటుండగా ప్రభా నీవే కాపుదలు అనుగ్రహించి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి.
ఇదిగో ప్రభు మా సంఘం గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సంఘం చర్చి కొరకు స్థలము గురించి ప్రార్థన చేసి ఉన్నారు ప్రభు. మరి ఆ స్థలము ఎక్కడ నువ్వు సిద్ధపరిచావో ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఆ విషయంలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం కానీ ప్రభు అది నీ చిత్తం ప్రభు. మేము ఇక్కడే ప్రార్థనలో ఉంటున్నాము ప్రభు. ఒకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను రాజా. నీ వందనాలు. ఇక్కడ వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నాయనా నిన్ను ప్రేమించి నిన్ను ప్రభు ఆరాధించాలని వచ్చినారు ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి కూడా ప్రభు ఈ వేసవి కాలంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా మీరు కాచి కాపాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇది 10th క్లాస్ విద్యార్థుల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. 10th క్లాస్ రిజల్ట్ వస్తుంది ప్రభు. రాసి ప్రతి బిడ్డ సంతోషంతో ప్రభు నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను రాజా. నీకే వందనాలు దేగల తండ్రి. ఇప్పుడు ప్రభు ఇలాగ ఎంతమంది అయితే ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రతి ఆరాధనలో నువ్వు తోడునీడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు. తిరిగి ప్రయాణమై వెళ్ళినప్పుడు ప్రభు ఎండ వల్ల కానీ ఏ విధమైన ఇబ్బందులు కలుగుకుండా క్షేమంగా ఇంటికి చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యం అనుగ్రహించండి ప్రభు. ఆయన ప్రార్థనలో 2 ప్రార్థనలు ప్రభు మీ పాస్టర్ గారు చెప్పి ఉన్నారు. మామూలుగా చేసే ప్రార్థన ఒకటి ప్రభు, వ్యక్తిగత ప్రార్థనలు ప్రభు జీవించి ప్రార్థన చేసే భాగ్యం అనుగ్రహించండి ప్రభు. మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభు మేము జాగ్రత్త కలిగి ప్రభు మా జీవితాల గురించి ప్రార్థించుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయమని, ఇతరుల గురించి కూడా మేము ప్రార్థన చేసే వారికి ఉండడానికి సహాయం చేయమని, ఈ దినదేవులు మాత్రం మమ్మల్ని కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసయ్య ద్వారా మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణోత్సవం క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధన తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవు మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వచ్చు పర్యంతము తోడేండి నడిపించును గాక. ఆమేన్.